హలో ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి పేరెంట్స్ ఎవరైనా పార్లర్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మీ అమ్మాయిని మాత్రం తోడు తీసుకెళ్ళకండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చేస్తున్న నా ఐబ్రోస్ ఒక అమ్మాయిని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏజ్ వచ్చి 11 ఇయర్స్. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ మమ్మీతో పాటు పార్లర్‌కొచ్చింది. అయితే ఏమైంది, వాళ్ళ మమ్మీకి ఐబ్రో చేసేంత వరకు బాగానే ఉంది, చూసుకుంటూ ఉంది. నేను నార్మల్గా ఏదో చూస్తుంది అనుకున్నాను. అయితే ఇంకా లాస్ట్ అయిపోయినాక వాళ్ళ మమ్మీ అమౌంట్ పే చేసి వెళ్దాం అని అంటే, ఇంకా చూసుకో తన కింద కూర్చొని ఎట్లా కొట్టుకుంటుందంటే, నాకు కూడా ఐబ్రోస్ కావాలి, లేకుంటే నేను ఇంటికి వెళ్ళాక బ్లేడ్తో చేసుకుంటా అని అనేస్తుందండి. నేనైతే షాక్ అయినా. నేను 11 ఇయర్స్ నుంచి బ్యూటీషియన్ చేస్తున్నాను. ఎంతోమందికి చేశాను కానీ నా లైఫ్లో ఫస్ట్ కస్టమర్ అండి ఈ అమ్మాయి. 11 ఇయర్స్ అమ్మాయి, నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 11 ఇయర్స్ అమ్మాయికి చేయడం ఫస్ట్ టైం. అసలు నేను షాక్ అయిన. అమ్మాయి చూడండి, ఇది కూడా తెలుసు అమ్మాయికి. ఒకవేళ అంటే థ్రెడ్తో చేయకుంటే బ్లేడ్తో కూడా చేసుకోవచ్చు. చెప్పాలంటే నేనే భయపడతా. మమ్మీ అంటుంది, ఇప్పుడు నువ్వు నాకు ఐబ్రో చేస్తావా లేకుంటే ఇంటికి పోయినాక బ్లేడ్తో చేసుకోవాలని. ఇంకా వాళ్ళ మమ్మీ ఎంత చెప్పినా వినట్లేదండి. చూడు అసలు ఇంకా ఏం చేయాలో వాళ్ళ అమ్మకి అర్థం కాలేక లాస్ట్కి అయితే ఐబ్రోస్ చేయించడానికి రెడీ అయింది. నేను అన్నాను, అమ్మాయి ఒకవేళ ఒక్కసారి కానీ థ్రెడ్ తీస్తే నొప్పి వస్తుంది, తను ఏం చేయించుకోదని నేను అనుకున్నా. అంటే ఎందుకంటే పెద్దవాళ్ళే ఐబ్రో చేస్తుంటే కింద మీద అవుతుంటారు, అబ్బా అమ్మ అని మెల్లగా చేయండి సిస్టర్ అది ఇదని చాలామంది తన్నాడతారు. నేను అనుకున్నా, ఏ పిల్లి బుడతకాయ ఏం తట్టుకుంటుంది ఆ నొప్పికి, ఒకసారి చేస్తే ఆమెనే లేచి పరిగెత్తుందిలే అక్క అని తనకు చెప్పాను. సరే అని తను కూడా అంది. ఎక్కడ పరిగెత్తడం అండి, నేనైతే షాక్ అయిపోయినా. ఆ పొట్టి బుడంకాయ అయితే చూడండి కళ్ళ నుంచి నీళ్ళు గాడుతున్నా కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకొని చేయించుకుంటుంది. నేనైతే షాక్ అయిపోయానండి. నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి గుర్తలు ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత బాగా చేయించుకుంటుంది అంటే. వాళ్ళ మమ్మీ అన్న అబ్బా అమ్మ అని చెప్పి మొత్తుకుంది ఐబ్రో చేసేటప్పుడు. చూడు నొప్పి వస్తలేదంట, అడుగుతున్నా నొప్పి వస్తుందా అంటే లేదు నొప్పి వస్తలేదు అంటుంది. ఎలా అవుతుంది అసలు ఈ అమ్మాయి ఏజ్కు అసలు ఐబ్రో చేయించుకుంటున్నాం షాక్. పైనుంచి వార్నింగ్ ఏంటి, నువ్వు చేయిస్తావా లేక ఇంటికి వెళ్ళాక బ్లేడ్తో చేసుకోవాలని. సో ఫ్రెండ్స్, మీకు కూడా దయచేసి ఒకటే చెప్తున్నాను, మీరు కానీ మీకు కూడా ఇంత చిన్న వయసు పాప, చిన్న వయసు అని కాదు, మామూలుగా 7-8 ఇయర్స్ ఉన్న పాప అయినా సరే పార్లర్ తీసుకొని వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకు మీరు ఒకవేళ సరే మీరు ఇప్పుడు ఇంటికాడ మీరు పార్లర్లో చేయించకుండా ఇంటికి వెళ్ళాక ఎలాంటి ఏదైనా చేయడానికి రెడీ అయి సిద్ధమవుతారు పిల్లలు.